9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Bye. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాని నిఖిల్ కన్నా. ఈరోజు చాలా రోజుల తర్వాత మనం వ్లాగింగ్ అయితే మళ్ళా బ్యాక్ టు వీడియోస్ అన్నమాట. నా వాచ్ కూడా ఓనో అంటుంది. సో ఇది కూడా నా ఫన్ చేస్తుండబ్బా. అదంతా కాదు కానీ పక్కన తీసేద్దాం. చలో ఈరోజు లేట్ చేయకుండా మన కంటెంట్ ఏంటో తెలుసా? సో మోస్ట్లీ కేటీఎం యూజర్స్ కానీ లైక్ కేటీఎం కానీ డ్యూక్ కానీ ఆర్సీ కానీ యూజర్స్ ఉన్నారు. కాకపోతే మోస్ట్లీ కొంతమందికి ఏంటంటే డిస్ప్లే ఫ్యూచర్స్ తెలియదు. ఫ్యూచర్స్ అంటే లైక్ అలా ఏమేమి చూపిస్తాయనేది తెలుసు, కానీ కొన్ని అలా హిడెన్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. ఆ హిడెన్ ఫ్యూచర్స్ ఏవేవో కూడా మీకు కూడా చెప్పేద్దాం. దాంతో మీరు కూడా సెట్ చేసుకొని మంచిగా మొత్తం ఒక ర్యామ్ చేస్తారనుకుంటున్నాను. సో అందుకే ఏంటంటే ఆ వీడియో కూడా ఇప్పుడు చేద్దాం. చలో అది కూడా అంటే లైక్ ఆ సెట్టింగ్స్ ఏవేవి చేయాలో ఎట్లా చేయాలో అనేది మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. అండ్ ఈ సెట్టింగ్స్ ఏవే బైక్స్కి వస్తాయంటే కేటీఎం ఆర్సీ 125, 200, 390కి వస్తుంది. అండ్ ఆల్సో ఇది డ్యూక్ 125, 200, 250కి ఇది సెట్టింగ్స్ అయితే మొత్తం ఈజీగా చేసేయచ్చు అనమాట. ఎందుకంటే డిస్ప్లే సేమ్ ఉండడం వల్ల అన్నిటికీ సేమ్ సెట్టింగ్ అనమాట. లైక్ ఇవి లైక్ ఇలా చూపించినవే వేరే బైక్స్కి కూడా మీరు ఈజీగా చేయొచ్చు. సో అవి ఎలా చేయాలి అనేది లేట్ చేయకుండా చూసేద్దాం. చలో ఇప్పుడైతే మనము బండి అయితే ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేసినాం కదా. ఆన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లేలో లైక్ కేటీఎం డిస్ప్లేలో లైక్ ఇవేంటి ఇండికేషన్స్ అనమాట. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేషన్స్. అందులో లైక్ ఇది ఉంది కదా ఏబిఎస్. అంటే ఒకవేళ మీకు ఏబిఎస్ ఫెయిల్యూర్ ఉంది అనుకో ఇది బ్లింక్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు లైక్ బ్లింక్ అవుతుందంటే లైక్ మనం బండి ఆన్ చేసి స్టార్ట్ అయిన తర్వాత ఇది ఆఫ్ అయిపోతుంది. నేను నీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి వార్నింగ్ అనమాట. వార్నింగ్ ఎందుకంటే సైడ్ స్టాండ్ డౌన్ లేదంటే లో ఫ్యూల్ లెవెల్ ఉన్నప్పుడు చూపిస్తుంది. సో ఫ్యూల్ కూడా లో లెవెల్ ఉంది చూడండి. చేసి మన పాసింగ్ అనమాట. ఇగో చూసారు కదా. అంటే మనకి లో బీమ్ హై బీమ్ ఉంటుంది కదా, అందులో లైక్ ఎప్పుడన్నా హై బీమ్ ఆన్ చేసినాం అనుకోండి ఇది వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇది వచ్చేసి మన న్యూట్రల్. ఇది ఏమంటే ఆర్పిఎం షిఫ్ట్. మన ఆర్పిఎం బ్లింక్ ఉంటుంది కదా, మన ఆర్పిఎం ఎంత 7000కి వచ్చినా మన ఎంత ఆర్పిఎం సెట్ చేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. ఆడికి వచ్చినప్పుడు ఆర్పిఎం అనేది అయితే బ్లింక్ అవుతుంది అనమాట. దీని ప్రకారం మనం గేర్ షిఫ్ట్ అనేది చేసుకోవాలి. ఇదేంటంటే ఫ్యూల్ ఇంజెక్షన్. లైక్ బండి స్టార్ట్ చేయగానే వెళ్ళిపోతుంది. మీకు చూపిస్తాను, వెయిట్. చూసారా వెళ్ళిపోయింది. సో ఫ్యూల్ ఆన్ చేయగానే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మన ఇండికేటర్, మీరు కూడా చూడవచ్చు. సో ఇది ఇండికేటర్ అనమాట. సో ఇది ఫ్యూచర్స్ ఇచ్చింది అది. మనకి కొన్ని హిడెన్ టిప్స్ ఉన్నాయి. ఆ హిడెన్ టిప్స్ ఏంటో మీ అందరికీ తెలియజేద్దామనే చలో ఈరోజు నేను వీడియో చేస్తున్నా. అది హిడెన్ టిప్స్ ఏవేవో కూడా చూసేద్దాం. ముందైతే న్యూట్రల్ చేద్దాం. న్యూట్రల్ అయిందా? సో ఇలా హిడెన్ టిప్స్ ఏవేవంటే ఫస్ట్ ఇక్కడ మోడ్ ఒకటి సెట్ ఉందా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకేంటంటే లైక్ టైం కూడా నాకు చాలా తప్పు ఉంది. సో టైం ఏంటో కరెక్ట్ చూద్దాం. ఒక నిమిషం వాచ్ ఆన్ చేసి చలో వాచ్ కూడా ఆన్ అయిపోయింది. సో టైం అయితే ఆన్ చేద్దాం. సో టైం అయితే 5:07 అవుతుంది. ఈరోజు 7:37 అవుతుంది కదా. సో ఫస్ట్ టైం ఎట్లా సెట్ చేయాలి? సో ఫస్ట్ మనం టైం సెట్ చేయాలంటే ఇది ఉంది కదా, మనం ఓడిడి కిలోమీటర్స్కి తీసుకెళ్ళాలన్నమాట. సో చూద్దాం. సో కిలోమీటర్స్ ఓడిఓకి వచ్చేసింది. సో ఇదేంటంటే పర్మనెంట్ కిలోమీటర్స్ రన్ అన్నమాట. దీన్ని మనం చేంజ్ చేయలేం. సో ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక మోడ్ ఇంకా సెట్ ఈ రెండింటిని గట్టిగా హోల్డ్ చేయాలి ఫర్ 5 seconds. సో మోడ్ ఇంకా సెట్ రెండైతే ప్రెస్ చేస్తున్నా.
అట్ ఏ టైం ప్రెస్ చేయాలి. సో బ్లింక్ అనేది చలో బ్లింక్ అవుతుంది చూసారా. సో టైం అనేది బ్లింక్ అవుతుంది. మోడ్ మీద క్లిక్ చేసామనుకో మనకి అవర్స్ పెరుగుతారనమాట. ఇది వచ్చేసి లైక్ 24 hours క్లాక్ ఉంది. 24 hours క్లాక్ అంటే మనకు టైం ఎంత 7. సో 17 అంటే 5 అనమాట. సో చలో 17. అండ్ ఇది సెట్ ఉంది కదా, సెట్ని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి టైం అనే మినిట్స్ అనేటివి రన్ అవుతుంది అనమాట. సో చూడండి 45, 46%. ఇది సెట్ అయినాక కరెక్ట్ టైం పెట్టినాక మళ్ళీ ఒక సెకండ్కి హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. సో చలో టైం సెట్ అయిపోయింది. ఇది టైం సెట్. ఇందులో మనకి ఇంకా కొన్ని నాకు లో ఫ్యూల్ ఉండడం వల్ల మీకు నేను ఫ్యూల్ రేంజ్ ఇంకా అవి చూపించలేకపోతున్నా. సో అది కూడా చూపిస్తాను. సో జనరల్గా అయితే ఇది కిలోమీటర్స్ లెవెల్ పర్ లీటర్కి ఎన్ని కిలోమీటర్స్ పోతారని, 100 kilometers ఎంత కావాలనేది అండ్ అది మీకు చూపిస్తాను. సో సర్వీసింగ్కి అయితే నాది ఆల్రెడీ ఇప్పుడు సర్వీసింగ్లో ఉంది. సర్వీసింగ్కి బైక్ ఇవ్వాలి అండ్ కిలోమీటర్స్ రన్. సో 24 minutes అయింది నేను బండి ఇంజన్ ఆన్ చేసి. అది కూడా యావరేజ్గా చూపిస్తుంది. అండ్ యావరేజ్ చూసా కదా. సో 24 minutesలో యావరేజ్ 25 km/h అంటే చాలా స్లోగా వచ్చానమాట. ఏంటంటే స్పెషల్లీ థింగ్ ఇప్పుడు ఇందాక వచ్చారు కాబట్టి మీకు ఇంకోటి చెప్పేస్తా. ఆర్పిఎం షిఫ్ట్ అనమాట. అన్లాక్ చేయను. ఆర్పిఎం అన్లాక్ ఎలా అంటే సో ముందైతే ట్రిప్ 2లోకి వెళ్ళాలి. ట్రిప్ 2లోకి వెళ్ళాక అది ఎంటర్న్ ఉండేది లైట్. ఏం చేయాలంటే మోడ్ ఉంది కదా, మోడ్ని ఫర్ 5 seconds హోల్డ్ చేసి పట్టాలన్నమాట. చూడండి చేద్దాం ఇప్పుడు. చలో ఆర్పిఎం 1 ఇది చూసారు కదా. లైక్ ఆర్పిఎం 1 ఎంత ఉంది 7000 ఉంది. ఒకవేళ మీకు పెంచాలనుకుంటే మోడ్ని క్లిక్ చేయాలి. సో దానివల్ల మోడ్ని క్లిక్ చేయడం వల్ల ఏమవుతారంటే ఆర్పిఎం అనేది పెరుగుతారనమాట. ఒకవేళ మీకు తగ్గియాలనుకో ఆర్పిఎం డౌన్ ఉంటుంది కదా అది. సో బ్లింకింగ్ లైట్ ఒకవేళ పెంచాలనుకుంటే దాన్ని కూడా చేంజ్ చేయాలి. అనుకుంటే ఏం చేయాలంటే లైక్ మోడ్ని నొక్కి పట్టుకున్నామా, ఓకే ఒక 5 seconds. సో ఇంకో సర్వీస్ అయితే ఇప్పుడు సర్వీస్ అయిన తర్వాత నేను పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకు ఆర్పిఎం అనేది అరౌండ్ 8950 కాడ మోగుతుంది. సో ఒకసారి అదైతే చూద్దాం. సో చూసారు కదా వెరీ క్లోజ్ 8950 ఆర్పిఎం ఆరికి వచ్చినప్పుడు మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుంది అన్నమాట. సో మనం ఆర్పిఎం అన్లాక్ అయితే ఇప్పుడు చేసాము. సో ఇంకోటి సో చూసారు కదా మనం ఆర్పిఎం 2 అయితే ఎంత 9000కి ఉంది. సో నేను దాన్ని పెంచేస్తున్నాను అనమాట. ఎంత పెంచుతున్నా అంటే నేను అంటే లైక్ మోడ్ నొక్కామనుకో పెరుగుతుంది అనమాట. అదే మనం సెట్ నొక్కామనుకో తగ్గుతుంది. చూడండి సో 9000లకు వచ్చింది. ఇప్పుడు పెంచేస్తున్నాం మనం. సో దీనివల్ల ఇంతకుముందు మనకు ఆర్పిఎం 1 అనేది కూడా సెట్ కాలేదు. ఇదేంటంటే అన్లాకింగ్ ఆఫ్ ఆర్పిఎం. సో మనకి రేవింగ్ అనేది మనం టోటల్ ఇస్తాం కదా, సో దాన్ని పెంచనీకి అనమాట. సో నేనైతే సీదా నాకు 1200 పెట్టేస్తున్నా. 1250 ఓ 13. సో 12.5 దాకా అయితే ఆర్పిఎం 2 పెట్టాము. సో ఇదేంటంటే మన ఆర్పిఎం అన్లాక్. సో అంత మరీ కష్టం వద్దు, మరీ భయం వేసింది, మరీ అంత వద్దు. సో 12,000 అయితే వెళ్తా కరెక్ట్. సో ఆర్పిఎం 12 ఏంటంటే మన క్రేవింగ్ అనేది 12,000 రెవల్యూషన్ పర్ మినిట్ అయితే మనకి ఇస్తుంది. సో ఇదైతే ఇంతే వెళ్తా. అండ్ మళ్ళీ మనం ఏంటంటే ఆర్పిఎం పెంచుతా. సో ఆర్పిఎం అంటే లైక్ బ్లింకింగ్ ఉంటుంది కదా, బ్లింక్ లైట్ పెంచుతా అనమాట. బ్లింక్ లైట్ పెంచడం అంటే మోడ్ చూసారు కదా ఇంటుంది. సో ఇంతకుముందు ఎందుకు పెరగాలి అంటే మనకు ఇంతకుముందు మన స్పీడ్ 9000 ఉండే. సో ఇంతకుముందు ఇప్పుడు 12,000 స్పీడ్ పెంచినా కాబట్టి మనం ఆర్పిఎం అంటే బ్లింకర్ కూడా పెంచుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఎక్కువ ఆర్పిఎం పెంచినా భయమే. సో నేనైతే మోస్ట్లీ జస్ట్ ఒక 10,000 అయితే వెళ్తున్నా. మనకి బ్లింక్ షిఫ్ట్ అనేది 10,000 మీకు వచ్చినాక ఇది బ్లింక్ అవుతుంది. సో బెటర్ 9లోనే వెళ్దాం. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇయ్యను కానీ మళ్ళీ వాళ్ళని తీసుకున్నాను అనుకో వాళ్ళు చాలా కష్టమవుతాయి కాబట్టి. సో 9000కి అయితే బ్లింకింగ్ వెళ్తున్నా. 9000 మీకు వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంది. అండ్ మనకు ఆర్పిఎం అన్లాక్ అయితే ఎంతకు ఉంది తెలుసా, ఇప్పుడు అరౌండ్ 12 ఉంది, అంటే క్లోజ్ 12,000. సో దట్ మస్తుగా ఎక్కువ. సో ఒకసారి చూద్దాం.
సో గైస్ హోప్ మీకు ఈ వీడియో అయితే లైక్ ఏమైనా యూస్ఫుల్ ఉండొచ్చు లైక్ బైక్ యూజర్స్ కానీ అండ్ తెలియని వాళ్ళకి కూడా దీనివల్ల కొత్తగా ఒకటి తెలిసిందని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ వీడియో కానీ నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. సో స్టే ట్యూన్ విత్ అనదర్ వీడియో. మళ్ళా వచ్చేద్దామని ఇదండి మళ్ళీ వచ్చేద్దామని అయితే అంటే వచ్చా. సో లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వ్లాగ్. చలో బాయ్ 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 బాయ్.